అందరికీ హాయ్ అండి. మధ్యాహ్నం వెళ్తున్నాం. ఎక్కడికంటే బసీరమ్మ దర్గాకి. అది ముందు చెప్పాను కదండి బయటికి వెళ్తున్నామని. ఇంకా వదిన వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా కారు ఎక్కుతా మీతో చెప్తుందన్నమాట బాయ్ బాయ్ అని, బసీరమ్మ దర్గాకి వెళ్తున్నామని. ఇంకా లక్ష్మి, వదిన, పిల్లలు అందరూ ఇంకా లోపల కూర్చున్నారు. ఇక నేను కూడా కొంచెం లోపల గేటు తాళం వేసేసి ఇంకప్పుడు నేను కూడా బయలుదేరాము. ఇదంతా మా ఇంటి దగ్గర చాలా డీసెంట్గా ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది కూడా. అందులో గుడారం ఉంటుంది కదా, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్తోని చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏరియా. వదిన పిల్లలు ఇద్దరును. మా చిన్నాడు ఉన్నాడు చూసారా, వాడికి అసలు వీడియోలో కనబడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారేమో అని భయం అన్నమాట వాడికి, ఏదో ఒకటి అంటారని. ఇంకా లక్ష్మి కూడా వెనకాలే కూర్చుంది. ఇంక ఇక్కడ బీచ్ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారిది ఎప్పుడు మీకు ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీ పెడతాను కదండి స్టేటస్లో, అదండి షార్ట్లో కూడా పెడతాను కదా. ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా ఈ బీచ్ దగ్గర మాత్రం చాలామంది ఉన్నారు. ముందు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదు, తీద్దాం అనుకునేసరికి దాటేసాం. ఇంక సరే అని మాత్రమే తీస్తున్నాను. ఇంకా అందులోనే ఇంకా మధ్యాహ్నం ఎండలో ఒకటి కదండి, సమ్మర్ ఒకటి, ఇంకా అసలు ఖాళీ ఉండదు కూడాను. బీచ్ చాలా రష్గా ఉంటుంది కూడా. ఇంకా మేము ఇక్కడ ఆగుతున్నాం, మూలపేట వచ్చేసాము. ఇక్కడ దగ్గరలోనే ఉన్నామండి, ఉప్పాడ దగ్గర మూలపేట అన్నమాట బసీరమ్మ దర్గాకి. ఇంక ఇక్కడ వదిన బ్లౌజ్ పీసెస్ అయ్యో తీసుకుంటానంటుంది. ఇంకా షాప్ ఏమన్నా చూసి ఆ దగ్గరలోని ఇంకా ఆగాలండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మి వెనకాల ఫోన్ చూసుకుంటుంది, సాంగ్స్ అయ్యే వింటుంది. ఇంకా అవి చూస్తాను, లక్ష్మి అని పిలిస్తే తను చూస్తుందన్నమాట. ఇంకండి వదిన, మా చిన్నడు చూసారా బ్యాక్ ముఖం పెట్టాడు, ఫేస్ కనబడకుండాను. వాడికి చాలా సిగ్గు ఎక్కువ మాట అండి, అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ మా వదిన వీడియో చేస్తానంటేనే వాడు ఒప్పుకోడు. ఇంక పెద్దోడు ఉన్నాడంటారా, వాడు అసలు ఏం పట్టించుకోడు కూడాను. మా వదినకి బాగా ఎంకరేజ్ చేస్తాడు చేయమని, చిన్నోడు మాత్రం ఒప్పుకోడండి. అందుకే మా వదిన మానేసింది చేయటం. అది చూసారా నవ్వుతున్నాడు, పడుకున్నాడేమో అనుకుంటారేమో కానీ పడుకోలేదు, ఆడు మెలకుగానే ఉన్నాడు, నవ్వుతున్నాడు కనబడకుండాను. ఇంక సరేలే అని నేను కానీ బాగా ఎంజాయ్ చేసాములేండి కారులో, సాంగ్స్ అవి వింటూని. ఇంకా షాప్ దగ్గర ఆగాలన్నాను కదండి, ఇంకా బసీరం దర్గాకి దగ్గరలోనే షాప్ ఉంది. ఇక్కడ అక్కడే ఆగి ఇంకా శారీ చూస్తుందన్నమాట. బ్లౌజ్ కొంటానంది, మళ్ళీ వద్దులే శారీ కొనేస్తానులే, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటని శారీ తీసుకుంటుంది. సరే ఈలోపు తీసుకొని నేను వీడియో చేస్తాను అని చెప్పి తీస్తున్నాను. ఇలా నన్ను శారీ చూడమంటుంది. నాకు ఇవేమీ నచ్చలేదండి, ఎందుకంటే ప్రతి టెంపుల్స్లోని ఈ దర్గా బసీరమ్మ కూడా చాలామంది ఇటువంటివి ఇచ్చి ఉంటారేమో, అందుకే అందరు ఇచ్చినవే మనము కూడా ఇస్తే ఏం బాగుంటుంది, వేరే టైప్ తీసుకో అన్నాను. అంటే సరే చూస్తానని తీసుకున్నాను. అది మీకు మళ్ళీ పెట్టడం మర్చిపోయాను, పెడతాను నేను. అది పెట్టలేదు, తీయలేదు, నేను వీడియో చేస్తున్నాను కదా షాప్ మొత్తం. ఇంకా శారీ పెట్టడం మర్చిపోయాను. ఇంక మళ్ళీ అక్కడ శారీ అది తీసుకొని ఇంక మళ్ళీ బయలుదేరాం. ఆల్రెడీ ఇంటి దగ్గరే గంధపు డబ్బా, అగరవత్తులు, స్వీట్ ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాం. ఈ శారీ మాత్రం ఇక్కడ తీసుకున్నామండి. ఇదిగోండి మూలపేట అంటే ఇదే. ఇక్కడ నుంచి ఇంక లోపల ఏమి ఉండవండి. ఆ లోపల అక్కడ బసీరం దర్గాకి సంబంధించిన వాళ్ళే కొంచెం ఉంటారన్నమాట లోపల. ఇంకా సండే కానీ అదే లక్ష్మీవారం కానీ అస్సలు ఖాళీ ఉండదండి. ఆ 2 రోజులు మేము వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళాము కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది, కొంచెం అంటే బాగా ఖాళీగా ఉంది. అందులో ఆ టైంకి మేము వెళ్ళే టైంకి వచ్చి వెళ్ళిపోతారు కూడాను. ఇంకా ఖాళీగా ఉండడం మంచిదిలేండి, మనకి కొంచెం టైం కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. ఇంకా అందుకే ఇక్కడ ఈవిడి పాత ఇస్తారన్నమాట అండి, అని మనం తెచ్చిన మనీ అందులో పెడితే ఆవిడకి సమర్పించి ఇస్తారు. ఇంకా శారీ కూడా అమ్మవారికే కాబట్టి మళ్ళీ మేము తీసుకోలేదు. ఇంకా లక్ష్మి చూస్తుందన్నమాట. ఇక్కడ ఉయ్యాలు ఉంది చూసారా, పిల్లల కోసం అనుకున్న వాళ్ళకి ఇక్కడ అది మళ్ళీ చూపిస్తారన్నమాట అండి పుట్టిన తర్వాత. అందుకే ఆ ఉయ్యాలు ఇక్కడ ఇది 7 అంతస్తులు ఏంటండి దర్గా. అయితే లోపలికి అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ కడతాం, రిపేర్ చేపిస్తామన్నా సరే వద్దన్నారంట బసీర్ అమ్మవారు. ఇంకా అందుకోసం అలా వదిలేసి చుట్టుపక్కల మాత్రమే డెవలప్ చేస్తున్నారు. ఈ ఇటు పక్కన ఉన్నాయి చూసారా, అవన్నీ ఇల్లులు, రూమ్స్ రెంట్కి ఇస్తారండి. 2 days అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు. వంటలు చేసుకోవడానికి కూడా గిన్నెలు కూడా వాళ్ళే ఇస్తారు. ఈ చెట్టు ఉంది చూసారా, ఇది ఎప్పుడో చెట్టు ఏంటండి, అక్కడ దర్గా వెలిసినప్పటి నుంచి ఉన్న చెట్టు. అంటే ఆ చెట్టుకి ఉన్న వయసు చూడండి ఎంత ఎక్కువ ఉంటుందో.
కానీ చాలా బాగుంటుందండి ప్రశాంతంగా. మన మనసులో ఏ బాధ ఉన్నా, ఏ ఫీలింగ్స్ ఉన్నా ఇంకా ఏమి గుర్తుకు రావు. అంత హాయిగా ఉంటుంది కూడా ఉన్నంతసేపు కూడాను. అందుకే మేము ఎక్కువ ఇక్కడికే రావడానికి కూడా ఇష్టపడతాము. ఇక్కడ వంటలు అవి చేసుకుంటారండి, మొక్కుకుంటారు కదా. ఇలాగా ఒక మ్యారేజ్ అయినా, పిల్లలు పుట్టిన ఏవో ఒకటి మేకనిచ్చుకుంటాం మనం. అప్పుడు వంటలు అవి ఇక్కడ చేసుకుంటారు అన్నమాట. భోజనాలు అవి పెట్టుకుంటారు. ఆ భోజనాలు కూడా అరేంజ్ వాళ్ళే చేస్తారులేండి. గిన్నెలే వంట చేసుకోవడానికి గిన్నెలు అవి వాళ్ళే ఇస్తారు. కానీ ఇక్కడ అంతా చాలా బాగుంటుందండి చేసుకోవడానికి కూడా. ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళు వస్తే అప్పుడు నేను వచ్చాను ఫస్ట్ టైం. ఇంకా తర్వాత అప్పటి నుంచి ఇంకా ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తామన్నమాట. ఇంకా మా వదిన ఏదో అనుకొని అక్కడ కడుతుంది జెండాకి. ఇంకా నేను మా వదిన వీడియో తీస్తే నేను కూడా కట్టానులేండి. వీడియో చేస్తేనే కట్టాను. మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. ఇంకా రిటర్న్ అయ్యామంటే బీచ్ రోడ్ నుంచి వెళ్ళట్లేదండి. ఎందుకంటే అక్కడ అసలు ఖాళీ ఉండదు కదా, చాలా రష్గా ఉంటుంది. ఇంకా తప్పుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. అందుకని పిఠాపురం నుంచి తీసుకొస్తుంటే దారిలోని ఇక్కడ మామిడి చెట్లు కనిపించామండి. అక్కడ ఆగుదాం కదా అని ఆగితే అక్కడ కొళ్ళు అమ్ముతున్నారు. నేనే మా వదినతో అన్నాను, ఎప్పుడు చూడలేదు వదిన కొళ్ళు ఎలా ఉంటుందో అంటారు, కానీ కొద్దిగా వీడియో చేసి పట్టుకు రావా చూస్తానని అంటే మళ్ళీ నాకు ఆ వాసన అసలు ఇష్టం ఉండదండి. అందుకని మా వదిన వీడియో చేసి పట్టుకొస్తుంది, వీడియో చేస్తుంది. అది చూసారా గంజిలాగా ఉంది చూడడానికి, పెరుగో గంజో అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దాంట్లో చాలా డస్ట్ ఉందండి. ఆ డస్ట్ వల్ల కొంచెం అయినా ఇంకా వడగట్టి ఇచ్చేస్తున్నారులేండి. చూసారా ఎవరో ఒక ఆయన బాటిల్తో పట్టుకొని వెళ్ళిపోతున్నారు, బాటిల్ తీసుకుంటున్నాడు ఆయన. ఏంటో ఎలా తాగుతారో చాలా స్మెల్ వస్తుంది. నాకైతే కొంచెం కూడా పడదు, వామిటింగ్స్ అయిపోతాయి. వాసన అంటేనే చిరాకండి, ఇష్టం ఉండదు. ఇంకా మళ్ళీ వదిన అక్కడి నుంచి ఇంకా మేము మామిడి చెట్టు దగ్గర ఉన్నాం కదా లక్ష్మి నేను, ఇంకా అక్కడికి వస్తుందన్నమాట అండి. అక్కడికి వచ్చి కానీ ఇదంతా మామిడి తోటండి, మొత్తం మామిడి తోటలే. కొంచెం లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా దెబ్బలు ఆడుతున్నారు, అలా వెళ్ళకూడదు వద్దు. మళ్ళీ అందులో మాది కొంచెం ఈవినింగ్ టైం అయిపోయింది కదండి, ఇంకా అందుకనే వద్దనిస్తారు. ఇంకా ఎదర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ 3 కాయలే ఉన్నాయి, మామిడికాయలు 3 ఉన్నాయి. ఇంకా అవే మా వదిన కొయ్యొద్దు అన్నా సరే కోసేస్తుంది. చూసారా మాకైతే చాలా భయం వేసింది, ఏమన్నా అంటారేమో అని. లక్ష్మి నేను వద్దు అంటానే ఉన్నాం, అయినా మా అందో. మా వదిన అంత స్పెషల్ మాట అండి, ఎవరికి దేనికి భయపడదన్నమాట మా వదిన. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇంకా అందరూ కార్ దగ్గరికి వస్తున్నారు అన్నమాట. మామిడి చెట్టు దగ్గర ఉన్నాం కదా అందరూను. మళ్ళీ అక్కడి నుంచి లక్ష్మి కూడాను కొళ్ళు చూడడానికైనా కొళ్ళు దగ్గరికి వచ్చింది. నేనైతే వెళ్ళి వెంటనే వచ్చానులేండి, వాసన వస్తుందని. మళ్ళీ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి రావాలనిపించలేదు. మామిడికాయలు ఉన్నాయి, కాయలన్నీ కోసేసారు. 3 కాయలు ఉన్నాయి. ఆ కాయలు కూడా మా వదిన కోసేసింది. ఇంకా వాళ్ళు ఏమంటారని వద్దన్నా సరే మానలేదు. కానీ మంచి టేస్ట్ వచ్చినాయిలేండి కాయలు మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా 3 కాయలు కోసాం. ఆ 3 మా వదిన కోసింది, ఒకటే నేనే కోసాను, మిగిలిన మా వదిన కోసింది. ఇంకా అక్కడ కూర్చున్నారు చూసారు ఎదురుగుంటా, వాళ్ళు చూస్తున్నారు. ఇంకా లక్ష్మి వీడియో నేనే తీస్తానన్నాను, డ్రెస్ అది బాగుంది కదా అని. ఇంకా వెనక్కి ఫుల్గా వీడియో తీస్తున్నాను ఆ పిల్లకి, లక్ష్మికి. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం. పిఠాపురం నుంచి వస్తున్నాం అన్నాను కదండి. ఇంకా బీచ్ రోడ్ అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు ఆ టైంకి, చాలా రష్గా ఉంటుంది. ఒకటి ఇంకా డస్ట్ అంతా ఇంకా మన మొఖాలకే ఉంటుంది, అంత రష్గా ఉంటుంది అన్నమాట. ఒక పక్క లారీలు, కార్లు, బైకులు, ఇంకా కొంచెం కూడా తప్పుకోవడానికి వీలు లేకుండా అంత రష్గా ఉంటుందని ఇంకా ఇలా తీసుకొచ్చేసారు. ఇంకా ఎప్పుడు వచ్చినా ఇలా వస్తాంలేండి. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం, వెళ్ళేటప్పుడు మాత్రం బీచ్ కాడి నుంచి వెళ్తాం. ఇంకెక్కడ కూడా టెంపుల్స్ అవి ఎక్కువగానే ఉన్నాయి. వెళ్తుంటే ఎక్కడో చోట టెంపుల్ కనబడుతూనే ఉన్నాయి. 1, 2 ఇందాక ఒకటి కనిపించింది కదా, ఇది 1, 2 టెంపుల్స్. ఇంకా అలా చూసుకుంటాను. గాలి మాత్రం మంచి గాలి వేస్తుందన్నమాట. కార్లో ఏసీ ఉంది, అయినా సరే అది వద్దులని ఆఫ్ చేసేసి బయట చల్లగాలి వస్తుంది కదా, ఇంకా ఆ గాలి బాగుంది కదా అని ఇంకా వేసుకోలేదు. ఇంకా పిఠాపురం లోపలికి వచ్చాం. ఇక్కడ అన్ని షాపులు చూసారా చాలా ఉన్నాయి. పిఠాపురం కూడా పెద్ద ఊరు కనిపించదు కానీ చాలా పెద్దది. లోపల మాత్రం చాలా ఉందిలేండి, చాలా ఊరు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అవి, పూలు మార్కెట్ అన్నీ చాలా ఉన్నాయి. మేము
ఇంటికి వచ్చేసామండి. ఇంకా అన్నీ చూసుకొని ఇంటికి వచ్చారు. మా స్వీటీ చూసారా, అది అలా చూస్తుంది, దగ్గరికి రమ్మని పిలుస్తుంది తనని, అరుస్తుంది. దాన్ని పలకరించలేదంట రాగానే, అందుకునని రాగానే పలకరించమని ఇంకా దాంతో కాసేపు మాట్లాడేసి మళ్ళీ డీమార్ట్కి వెళ్తున్నాం. వదిన, నేను, లక్ష్మి ముగ్గురు వెళ్తున్నాం. మేము ఎలాగ తను అటే కదా వెళ్తారు, దింపేసి వెళ్ళమన్నాం. అందుకని ఇంకా డీమార్ట్కి తీసుకువెళ్తున్నారు. పిల్లలు మాత్రం రమ్మంటే రానన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, బాగా టైర్డ్ అయిపోయామంటే ఇంక వాళ్ళని ఇంట్లో వదిలేసి మేము బయలుదేరాం. స్టేడియం అండి, మా ఇంటి దగ్గర స్టేడియం ఉందన్నాను కదా, స్టేడియం ఇక్కడి నుంచే రావాలి. అంటే మొత్తం 3 దారులు ఉన్నాయిలేండి, ఎటు నుంచి వెళ్ళినా సరే డీమార్ట్ వస్తుంది. డీమార్ట్కి చాలా దగ్గర మేము ఉండేది కూడాను. నడిచి వెళ్ళొచ్చు, నడిచి రావచ్చు. మేము వెళ్తే నడిచే వచ్చేస్తున్నాములేండి. ఫస్ట్లో అంటే నాకు తెలీదు, తర్వాత కొంచెం అర్థమైంది. మా పక్కన సునీత గారు ఉన్నారు కదా, ఫస్ట్ ఆవిడే తీసుకువెళ్ళారన్నమాట రమ్మని. ఇంకా తర్వాత నేను వెళ్ళాను లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చూసా, మళ్ళీ దాని కథ ఆగిపోయింది. ఎలాగే ఇంకా లక్ష్మి మేము డీమార్ట్కి వచ్చేసాము, కానీ అసలు ఖాళీ ఉండట్లేదండి. సమ్మర్ కదా, ఇంకా అందరూ పిల్లలతో సహా వచ్చేస్తున్నారు డీమార్ట్కి. ఇంకా ఖాళీ ఉండట్లే. మేము కూడా బ్రెడ్ అవి తీసుకోవడానికి కానీ డీమార్ట్కి వచ్చాం. మీతోనే మా వదిన చెప్తుంది డీమార్ట్కి వచ్చామని చెప్తుంది అన్నమాట. నేను ఆ వాయిస్ కట్ చేసాను, అందుకే మళ్ళీ నేను చెప్తున్నాను. లోపలికి వచ్చి ఇంకా ఏం కావాలని చూస్తున్నాం లోపల. ఇంకెక్కువ తీసుకోలేదులేండి ఈసారి మాత్రం. బ్రెడ్ ప్యాకెట్ ఒకటిని, డ్రింక్ బాటిల్ ఒకటి, ఇంకోటి షుగర్, ఈ 3 తీసుకొని ఇంకా వచ్చేసాం బయటికి. ఇంకా బయటికి రాలేదు, లోపలే ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాను. ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ మన దగ్గర బడ్జెట్ ఉండాలి కదా, ఇంకా అందుకే కావాల్సినవి మాత్రమే చూసారా, చాలా రష్గా ఉంది, అసలు ఖాళీ లేదు. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటాం కదా, ఇంకా ఐస్ క్రీమ్ అసలు వదలాలి అనిపించదు. చూస్తే ముందు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం తినడానికి. ఇంకా అక్కడ ఉండి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి అప్పుడు మళ్ళీ బయలుదేరుతాం. ఇక్కడ ఐస్ క్రీమ్ మాత్రం బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, కొంచెం బాగా ఎక్కువ వస్తుంది. తర్వాత ఏమో చల్లగా చాలా బాగుంటుంది తినడానికి. నాకైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, అందుకే వచ్చినప్పుడల్లా ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. ఇంకా ముగ్గురం అక్కడే నిలబడి తినేస్తున్నాం. ఇంటికాడ వాళ్ళకి మా పెద్దోడికి ఇష్టం, చిన్నోడు తిండకని ఐస్ క్రీము, పెద్దోడు అయితే మాత్రం తింటాడు. వాడికి మళ్ళీ వాళ్ళకి పిల్లలకని ఆలు చిప్స్ తీసుకోవడానికని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. వాళ్ళు హాట్ ఎక్కువ తింటారు కదా, ఇక్కడ ఆలు చిప్స్ తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ. నేనేమో కింద ఉండిపోయాను, ఇంకా పైకి ఎక్కలేదు. మళ్ళీ ఎందుకులే పైకి వెళ్ళడం అని ఇంటికి వచ్చిన తర్వాత ఇవిగండి మామిడికాయలు, మేము కోసుకొచ్చిన మామిడికాయలు. ఇంకా అవి కొయ్యటానికని తినడానికని దగ్గర పెట్టుకున్నారన్నమాట. లక్ష్మిని మా వదిన ఇద్దరు పెట్టుకున్నారు. నేను ఇంట్లో కొంచెం పని ఉంటే పప్పు అది నానబెట్టాను కదండి, అది కొంచెం కడిగేసి గ్రైండర్లో వేద్దామని నేను పని చేసుకుంటున్నాను. ఇలా దగ్గర పెట్టుకొని వీళ్ళు కట్ చేయడానికి చూస్తున్నారు. అలాగే వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు వాళ్ళు పైన కూర్చోన్నారు, ఏమో మాట్లాడుతున్నారు అన్నమాట. వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఇంకా లక్ష్మి మామిడికాయ కట్ చేసేసింది, అందుకని ఇద్దరు కూర్చొని తినేస్తున్నారు అన్నమాట. నలుగురు, ఇద్దరు కాదు నలుగురు, పిల్లలిద్దరూను వీళ్ళిద్దరు నలుగురు కూర్చొని తింటున్నారు. ప్రియా ఒకటి లేదు, దానికైతే మరీ ఇష్టం మామిడికాయ అంటే. ఇంకా నేను పప్పు అది వేసాను కదండి గ్రైండర్లోనే అవుతుంది, నేను పిండి చూస్తున్నాను, పప్పు చూస్తున్నాను. ఇంకా వంటగదిలో పని అది ఉంటే అవి చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి కూడా తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ వేయాలండి పప్పు. ఇడ్లీ కానీ వేసాను, ఇడ్లీకి వేస్తే రొట్టె వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, అందుకని ఇడ్లీకే వేసాను. అదే దోశల పిండి ఒకటైతే మళ్ళీ ఇడ్లీ వేయడానికి అవ్వదు కదా, ఇంకా అందుకే దోశల పిండి వేయలేదు. టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ టైం పెట్టేస్తుంది కదా, అందుకని ఓన్లీ ఇడ్లీ పిండి ఒకటి మాత్రమే వేసాను. ఇంకా పిండి కూడా అయిపోయింది, తీసేసి మళ్ళీ ఇంకోసారి వేసేస్తే ఇంక ఈ పని అయిపోద్ది. మళ్ళీ ఇడ్లీ రవ్వ కలిపేసి కడిగేసి ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి పక్కన పెట్టేస్తే ఈలోపు వీడు జమీర్ వచ్చాడనమాట. ఏం చేస్తున్నానో చూడడానికి, కానీ ఎలా వచ్చాడు కదా అని ఏదో బాక్స్ తెమ్మని చెప్తున్నాను. ఇంకా వాడు అలాగే వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నానో ఏంటా అని. ఇంకా లక్ష్మి ఉంది కదా, అందుకనే సరిగ్గా దగ్గరికి రావట్లేదు, లేకపోతే వెనకాల ఏ పని చేసినా
చేస్తాడు కూడా. ఇంకా లక్ష్మి ఉంది, ఆ అమ్మాయి ఏమనుకుంటుందని ఇంకా ఇద్దరు అలా కూర్చొని టీవీ చూస్తున్నారు. కానీ లేకపోతే ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. అగోండి క్యాన్ తీసుకురమ్మన్నాను, ఏదో తీసుకురమ్మన్నానని చెప్పాను కదా, క్యాన్ తీసుకురమ్మన్నాను. మామూలుగా ఎప్పుడు వేసే పిండి డబ్బాలు అయితే కలపడానికి వీలు ఉండదు, అదే క్యాన్ అయితే కొంచెం వీలుగా ఉంటుంది కదా, ఎక్కువ పిండి అని ఇంకా క్యాన్ తీసుకురమ్మంటే అది తీసుకురావడానికి కానీ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. లోపల ఉండిపోయింది ఆ క్యాను. అందులో ఇడ్లీ రవ్వ వేస్తాను ఆ క్యాన్లోని. మళ్ళీ అది తీసి వేరే దాంట్లో వేసి మళ్ళీ అదంతా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను పిండి వేద్దామని. ఇక పిండి తీసేసి క్యాన్లో వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేస్తాను కదా పప్పు, అది కూడా వేసేసిన తర్వాత అప్పుడు రవ్వ కడిగి కలిపేసి వేసేస్తాను. ఇంక ఇప్పుడైతే మాత్రం పిండి తీసేస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిండి తీసాను కదా, రెండోసారి కూడా వేసేస్తున్నాను. ఈసారి మాత్రం సాయిగుడ్లో నానబెట్టానండి. ఇంకా ఎంతమందితో పని అవ్వదు పప్పు కడుగుతూ కూర్చుంటే అని ముందు సాయిగుడ్లు పొద్దుట నానబెట్టేసాను మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు. ఇంకా నైట్కి వేస్తున్నాను అనమాట. అప్పటికి 9 అయిపోయినట్టుంది టైము. ఇంకా మళ్ళీ వదిన చపాతీలు ఏవో చేస్తుంది టిఫిన్కి. ఇంకా అది పిండి కొంచెం ఉండిపోయిందని తీసుకొచ్చాడు, అది పక్కన పెట్టమంటే ఏకంగా మొత్తం కట్ చేసింది, పక్కన కట్ చేసుకోవడం అనేసి. మళ్ళీ అది ఏదన్నా ఒక డబ్బాలో వేసేయాలి, లేకపోతే వేస్ట్గా పాడైపోతుంది. లక్ష్మి కూడా ఏదోటి పని చేస్తుందిలేండి, తను వంట చేస్తుంది. తను వచ్చిన కాడి నుంచి తనే వంట చేస్తుంది. ఇంకా వదిన గిన్నెలని బట్టలు ఉతకడం అటువంటి పనులు అవి చేస్తుందన్నమాట. ఇంకా పప్పు వేసాను కదా, ఇంకా అది ఆడుతూ ఉంటుంది. ఇలాగా లక్ష్మి కూడా కూర ఏదో చేస్తుందండి. ఇంకా వంటగదిలోకి వచ్చి గిన్నెలు మాత్రం చాలా గిన్నెలు ఉన్నాయి. ఇంకా వదిన గిన్నెలన్నీ బయట వేసి కడిగేస్తాను అని గిన్నెలన్నీ పట్టుకెళ్ళడానికని వచ్చింది. ఇంకా ఇక్కడ సింకులు అయితే అవ్వదు కదండి, ఎక్కువ గిన్నెలు అయితే కుదరదు. అందులో కుక్కర్ ఒకటి పెద్దది ఉంది, అది ఒకటే పడుతుంది దాంట్లో. ఇంకా అందుకనని ఇంకా అవన్నీ బయట వేసేస్తానని ఇంకా ఏదో లక్ష్మితో మాట్లాడుతుందన్నమాట. మా వదిన కూడా అందరితో బాగా కలిసిపోతుందిలేండి మాట్లాడడంలో. ఇంకోండి ఆ పిండి క్యాన్లో కలిపాను కదా, ఇంకా మళ్ళీ దీంట్లో వేసేసాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇదే కరెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇది మీ భోజనాలు అవి అయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ చేసాం కదా బిర్యానీ చికెన్, ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా సాయంత్రం ఏం చేయలేదు. ఇంకా అది భోజనం సరిపోద్దా బిర్యానీ అదని అలా ఉంచేసాం. ఇంకా ఎలా వచ్చేసారు స్వీట్ చూసారా, దాని కంగారు దాని ఆనందం అటు ఇటు తిరిగేస్తుందన్నమాట. ఆ గడప మీద నుంచొని చూస్తుంది, దగ్గరికి వెళ్తుంది. చాలా కంగారు ఎక్కువ స్వీటీకి. అదిగోండి తనతో రాగానే మాట్లాడాలన్నమాట, మాట్లాడకపోతే అసలు ఒప్పుకోదు, ఎవరితో మాట్లాడకూడదు కూడాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.